హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఉరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఉరెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్, హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది అసిస్టెంట్ టైప్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఖాళీలు, వయస్సు, జీతము, ఇంకా పూర్తి వివరాలన్నది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు ల్యాబ్ అటెండెంట్స్ 3 వేకెన్సీ ఉన్నాయి. 15,600 రూపాయలు. రిఫ్రాక్షనిస్ట్ ఆర్ ఆప్టిషియన్ సంబంధించి 1 వేకెన్సీ 19,500 రూపాయలు. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఒకటి ఉంది, 19,500. ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి, 15,600 రూపాయలు. డాటా ఎంట్రీ ఆపరేటర్ 11 ఉన్నాయి, 19,500 రూపాయలు. డెంటల్ టెక్నీషియన్ 1, 22,750 రూపాయలు. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ 3, 22,750 రూపాయలు. చైల్డ్ సైకాలజిస్ట్ 1, 22,750 రూపాయలు. క్యాటలాగర్ 1, 19,500. ఆడియోమెట్రిక్ 1, 22,750 రూపాయలు. వార్డ్ బాయ్ 1, 15,600. డోబీ ప్యాకర్ 15,600. కార్పెంటర్ 19,500 1 వేకెన్సీ ఉంది. బార్బర్ 2, టైలర్ 1, ఎలక్ట్రిషియన్ 3, ప్లంబర్ 1, థియేటర్ అసిస్టెంట్ 5. మొత్తం 19,500 రూపాయల శాలరీ ఒక్కొక్కరిగా ఇస్తారు. మొత్తం మనకు 41 వేకెన్సీలతోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది. ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం. అవుట్సోర్సింగ్ బేస్ పైన ఉద్యోగాల భర్తీ కోసం తీసుకుంటున్నారు. ఏజ్ వచ్చేసి మనకు మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 46 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో దాని ప్రకారంగా అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా రిలాక్సేషన్ ఉంటుంది. అర్హతలు చూసుకుంటే ల్యాబ్ అటెండెంట్కి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి. రిఫ్రాక్షనిస్ట్ ఆర్ ఆప్టిషియన్ అయితే 10 ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది దానికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ లేదా రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ మస్ట్ రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డ్ విత్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. ఆఫీస్ సబార్డినేట్ అయితే 10th క్లాసు ప్లస్ ఇంటర్మీడియట్ ఉండాల్సి ఉంటుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్ అయితే డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్తోని, కంప్యూటర్ అప్లికేషన్తో ఉండాలి. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా డెంటల్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటుగా డెంటల్ టెక్నీషియన్ కోర్స్ అనేది చేసి ఉండాలి. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, అదేవిధంగా టీజీపీఎంబీ దానికి సంబంధించి చేసుకోవాల్సి ఉంటుంది. క్యాటలాగర్ అయితే ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు. ఆటోమెట్రిక్ టెక్నీషియన్ అయితే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఆడియాలజీ అండ్ మస్ట్ రిజిస్టర్ ఇన్ పారామెడికల్ బోర్డ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. వార్డ్ బాయ్ అయితే ఎస్ఎస్సి, దాంతోపాటుగా తెలుగు, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. డోబీ ప్యాకర్ అయితే ఎస్ఎస్సి, దాంతోపాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. కార్పెంటర్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. బార్బర్ ఎస్ఎస్సి పాస్ కావాలి. దాంతోపాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. టైలర్ సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రిషియన్ సంబంధించి ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. ప్లంబర్ అయితే ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ ప్లంబింగ్ ఆర్ ఐటీఐ ప్లంబింగ్ విత్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. థియేటర్ అసిస్టెంట్ సంబంధించి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ థియేటర్ దానికి సంబంధించి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ బేస్ పైన ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. జనరల్గా క్యాలెండర్ ఇయర్లో 15 డేస్ లీవ్స్ అనేటివి ఉంటాయి, దానికి సంబంధించి తీసుకోవచ్చు. సో GMC maheshwaram.org వెబ్సైట్ చూస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అవన్నీ డౌన్లోడ్ చేసుకొని GMC మహేశ్వరం కాలేజ్ BIET క్యాంపస్ మంగళపల్లి ఇబ్రహీంపట్నంలో ఉంది. అప్లికేషన్ ఫాము, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి 10th క్లాస్, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్, బొనఫైడ్ సర్టిఫికేట్స్ 1st to 7th క్లాస్ వరకు, డిగ్రీ, అదేవిధంగా మార్క్స్ మెమోస్, హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి, అదేవిధంగా మెడికల్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్కి అవసరమైన దాన్ని బట్టి ఆ కౌన్సిల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. సెలెక్షన్ అనేది 70% ఏమో క్వాలిఫికేషన్, దాంతో 30% ఏమో ఎక్స్పీరియన్స్ సంబంధించి చేస్తారు. సో దీనికి సంబంధించి 5వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది. 7వ తారీఖు నుంచి న్యూస్ పేపర్లో వచ్చింది. అప్లికేషన్లు కూడా 7వ తారీఖు నుంచి తీసుకుంటారు. లాస్ట్ డేట్ 18వ తారీఖు ఉంది.
స్క్రూటినీ అప్లికేషన్ 19వ తారీఖు నుంచి చేస్తారు, 20 తారీఖు వరకు. పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ 21, కొంచెం అటు ఇటు అవుతాయి. కాబట్టి డేట్, సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 24/8/2026 అక్కడే ఉంటుంది, జిఎంసి మహేశ్వరం బిఐటి క్యాంపస్ మంగళపల్లి ఇబ్రహీంపేటలో. ఫైనల్ మెరిట్ లిస్టు 27 తారీఖు రిలీజ్ చేస్తారు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.